ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పరువు నష్టం కేసు హైకోర్టులో విచారణ వాయిదా. కేసు కొట్టివేయాలని హైకోర్టును ఆశ్రయించిన రేవంత్. లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీపై వ్యాఖ్యల వివాదం. పీసీసీ అధ్యక్షుడి హోదాలో రాజకీయ ప్రసంగమేనన్న న్యాయవాది. స్పేస్ పాలసీ 4.0 పై సీఎం చంద్రబాబు సమీక్ష. 25,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని ఏపీ స్పేస్ పాలసీ. 25-30 కాలానికి సంబంధించి స్పేస్ రంగంలో వ్యూహాత్మక లక్ష్యాల నిర్దేశం. యాక్సియం-4 మిషన్ ద్వారా అంతరిక్షంలోకి భారత వ్యోమగామి సుభాన్స్ శుక్లా సహా 4 వ్యోమగాములు ఐఏఎస్ఏ ప్రవేశం. అమెరికా కెనడీ స్పేస్ సెంటర్ నుంచి పాల్గొనే రాకెట్ ద్వారా ప్రయోగం. గురువారం సాయంత్రం విజయవంతంగా స్పేస్ క్రాఫ్ట్ దాడి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 14 రోజుల పాటు పరిశోధన. వరల్డ్ వైడ్ గా కన్నప్ప బ్రాండ్ రిలీజ్. విడుదలకు ముందే కన్నప్ప సంచలనం. కన్నప్ప సినిమాకు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన. ఈ సినిమా విజయం శివుడికి కన్నప్పకే అంకితమని వెల్లడి. ప్రజాప్రతినిధుల కోర్టులో తనపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను జూలై 2వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు జస్టిస్ కె లక్ష్మణ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. గత లోక్సభ ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్ రెడ్డి బీజేపీ పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ వాసం వెంకటేశ్వర్లు ప్రజాప్రతినిధుల కోర్టులో క్రిమినల్ డిఫామేషన్ కేసు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కింది కోర్టులో తనపై నమోదైన కేసును రద్దు చేయాలని అభ్యర్థిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. స్పేస్ రంగంలో ఆంధ్రప్రదేశ్ లో అగ్రప్రధాన నిలపడంతో పాటు 25,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను సూచించారు. పెట్టుబడుల లక్ష్యం నెరవేరితే ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 30,000 మందికి ఉపాధి కలుగుతుందని అన్నారు. లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి 2025-35 కాలానికి సంబంధించి స్పేస్ రంగంలో వ్యూహాత్మక లక్ష్యాలను నిర్దేశించారు. గురువారం నాడు ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ స్పేస్ పాలసీ 4.0 పై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. విద్యా సంస్థలను ఇందులో భాగస్వాములు చేయడం ద్వారా విద్యార్థులు ఈ రంగం వైపు ఆకర్షితులు అయ్యేలా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు. అలాగే ప్లగ్ అండ్ ప్లే విధానంలో వినియోగించుకునేలా కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలని, ఇందుకోసం టెక్నికల్ కమిటీ నియమించాలని ఆదేశించారు. కమ్యూనికేషన్ రంగంలో అగ్రస్థానంలో ఉన్న సంస్థలను ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించాలని చెప్పారు. ఎలక్ట్రానిక్స్, స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్లకు సంబంధించి టెక్నాలజీ అనుసంధానం జరగాల్సి ఉందని ముఖ్యమంత్రి అన్నారు. అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ మరో కీలక విజయాన్ని అందుకుంది. యాక్సియం-4 మిషన్ లో భాగంగా భారత వ్యోమగామి సుభాన్స్ శుక్లా మరో 3 అంతర్జాతీయ వ్యోమగాములతో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో విజయవంతంగా అడుగుపెట్టారు. వారి వ్యోమనౌక ఐఏఎస్ తో అనుసంధానమయ్యే ప్రక్రియ గురువారం సాయంత్రం విజయవంతంగా పూర్తయింది. ఈ ఘటనతో అంతరిక్ష యాత్రల్లో భారత్ తనదైన ముద్రను మరోసారి చాటింది. వివరాల్లోకి వెళ్తే యాక్సియం-4 మిషన్ లో భాగంగా భారతీయ వ్యోమగామి సుభాన్స్ శుక్లాతో పాటు అమెరికాకు చెందిన పెగ్గీ విట్సన్, పోలాండ్ కు చెందిన స్టావోజ్ ఉజ్దాజిన్, విస్నివ్స్కీ, హంగరీకి చెందిన టిబర్ కపూల్ అంతరిక్షయానం చేపట్టారు. భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12:01 అమెరికాలోని కెనడీ అంతరిక్ష కేంద్రం నుంచి ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా వీరి స్పేస్ క్రాఫ్ట్ నింగిలోకి దూసుకెళ్లింది. నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప చిత్రం విడుదలకు ముందే సంచలనం సృష్టిస్తోంది. టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 1,15,000 టికెట్లు అమ్ముడు పోయినట్లు మంచు విష్ణు వెల్లడించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని, ఉద్వేగాన్ని పంచుకున్నారు. ప్రేక్షకుల స్పందన చూసి హృదయం పరవళ్లు తొక్కుతుందని, తన మనసు ఉద్వేగంతో నిండిపోయిందని తెలిపారు. సినిమా విడుదలకు ముందే ఇంతటి ఆదరణ, అభిమానం లభించడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అచంచలమైన మద్దతు అందిస్తున్న ప్రతి సినీ ప్రేమికుడికి తాను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు విష్ణు వివరించారు. ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, ఇది పూర్తిగా పరమేశ్వరుడికి, కన్నప్పకు చెందిన ఘనత అని తెలిపారు. ఈ విజయం, ఈ ఆదరణ అంతా వారికే అంకితమని విష్ణు తన పోస్ట్ లో పేర్కొన్నారు. హరహర మహాదేవ్ అంటూ తన భక్తిని చాటుకున్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాఫియాపై యుద్ధం ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేశారు. పోలీసులపై దాడి చేసిన గంజాయి మాఫియా బ్యాచ్ కు ఎవరైనా సహకరిస్తే వదిలిపెట్టమంటారా అని ప్రశ్నించారు.
రాజకీయ ముసుగుతో తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్న వారిని బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా అడ్డు వస్తే తొక్కుకుంటూ పోతామంటూ గట్టిగా హెచ్చరించిన సీఎం ఇది తమాషా రాజకీయాల సమయంలో కాదు అని అన్నారు. గంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. యువత భవిష్యత్తును రక్షించేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతుందని స్పష్టం చేశారు. ప్రజల నుంచి సహకారం లేకపోతే అనుకున్న లక్ష్యాన్ని మనం నెరవేర్చలేం. నా నమ్మకం మీ మీద. మొన్న ఎన్నికల్లో చూశాం. నేను ఒక పిలుపిచ్చాను. మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు, నేను బీజేపీ కలిసి ముందుకొచ్చాం. మీకు హామీ ఇచ్చాం. హామీ ఇస్తే నా జీవితంలో ఎప్పుడూ చూడని విజయాన్ని 94% స్ట్రైక్ రేట్ అంటే ఇది ఒక చరిత్ర, ఇది ఒక నమ్మకం. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా, రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం సుపరిపాలనలో తొలి అడుగు వేశాం. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా, అంతా బాగుంటే చేయడం చాలా సులభంగానే అన్ని విధాల అధ్వానమైన పరిస్థితిలో ఈ రోజు ఉన్నాం. అందుకే ఈ రోజు రాష్ట్రంలో తొలి సంవత్సరంలో ఏ విధంగా చేయాలనో చాలా వరకు చేసి కంట్రోల్ చేశాం. ఈ రెండవ సంవత్సరం ప్రధానమైన సమస్యలపైన మళ్లీ దృష్టి పెట్టాను. ఈ సమస్యలు కంట్రోల్ చేసి తర్వాత మీరు చూస్తే నేను చెప్పిన హామీలు నెరవేర్చడమే కాకుండా ఇక్కడుండే పిల్లలందరూ ఉన్నారు. నేను పనిచేసేది ఈ రాష్ట్రం బాగుండాలని, అందరూ ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆర్థికంగా వెసులుబాటు రావాలని ధ్యేయంతో పనిచేస్తున్నాను. ఈ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలనేది నా ఆకాంక్ష, నా కోరిక. తెలంగాణలో డ్రగ్స్ నిర్మూలనకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ విభాగానికి ఈగల్ అనే పేరును ఖరారు చేసినట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. యువతకు డ్రగ్స్ నుంచి రక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. సినిమా పరిశ్రమను ప్రస్తావిస్తూ చిరంజీవి ఎంత కష్టపడ్డారో గుర్తు చేశారు. చరణ్ కు బ్యాక్గ్రౌండ్ ఉంది కానీ చిరంజీవి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా 50 ఏళ్లు ఇండస్ట్రీలో నిలబడ్డారు అన్నారు. ఆయన విజయానికి కారణం కృషి, క్రమశిక్షణ అని ఎన్నో బాధలు ఎదురైనా డ్రగ్స్ వైపు ఒక్క అడుగు కూడా వేయలేదన్నారు. అదే విలువలు యువత అనుసరించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో డ్రగ్స్ అంతమొందించే యుద్ధానికి ఈగల్ వ్యవస్థ తొలి అడుగుని స్పష్టం చేశారు. నుంచి మొదలు పెడితే నల్లమల వీరుడు కొమరం భీముడు వరకు ఈ ప్రాంతం ఒకనాడు జల్ జమీన్ జంగల్ కోసం పోరాటం చేస్తే మలి తరంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన పోరాటాలు ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా మీకు కనిపిస్తాయి. ఇవాళ మీరు ఎక్కడికి వెళ్ళినా, అది ఆదిలాబాద్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నల్లగొండ కావచ్చు, లేదా నల్లమల అడవి కావచ్చు, మన ప్రాంతం, మన ప్రజలు ఒక పోరాటానికి స్ఫూర్తినిచ్చిన వాళ్ళు. ఆ పోరాట స్ఫూర్తి నుంచి వచ్చిన ఉద్యమమే తెలంగాణ ఉద్యమం. ఈ తెలంగాణ ఉద్యమం ఆనాడు విద్యార్థుల నుంచి మొదలై తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు విశ్రమించలేదు. ఆనాటి యూనివర్సిటీలు, కళాశాల ఉద్యమ వేదికలై ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీల నుంచి మొదలు పెడితే తెలంగాణ నలుమూలల 4 కోట్ల మంది తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి దేశానికే కాదు ప్రపంచానికి ఒక స్ఫూర్తినిచ్చి మేము అనుకున్న ఆకాంక్ష నెరవేర్చుకునే వరకు మేము విశ్రమించము, మా రాష్ట్రాన్ని మేము సాధించుకుంటాము అని చెప్పి ఒక ఉద్యమ స్ఫూర్తిని నింపి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఉద్యమ స్ఫూర్తితో ముందుకు వెళ్లాల్సిన తెలంగాణ రాష్ట్రం ఈరోజు డ్రగ్స్ మహమ్మారికి బలి అవుతున్నది అని అంటే ఇది ఎంతో బాధపడవలసిన సందర్భము, మనందరం ఆలోచన చేయాల్సిన సందర్భం. మిత్రులారా, ఒకనాడు తెలంగాణ గడ్డ ఉద్యమాలకు వేదికైతే ఈనాడు ఇదే తెలంగాణ ప్రాంతం గంజాయికో, డ్రగ్స్కో వేదికగా మారితే ఇది మనకు అవమానమా, ఇది మనకు ఆత్మగౌరవమా? ఒకసారి ఆలోచన చేయండి. అందుకే డిసెంబర్ 7, 2023 నాడు తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం స్పష్టంగా చెప్పిన తెలంగాణ గడ్డ మీద గంజాయి కాదు కదా, గడ్డి పరకైనా మాదక ద్రవ్యాల వైపు ఆలోచన చేస్తే వాళ్ళ వెన్ను విరుస్తాము అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. ఇవాళ మిత్రులారా, ఈ వేదిక మీద ఉన్న మేమెవరం
పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ల నుంచి వచ్చిన వాళ్ళం కాదు. చరణ్ కు బ్యాక్గ్రౌండ్ ఒక దేశాన్ని నాశనం చేయాలంటే యుద్ధం అవసరం లేదు, యువతకు డ్రగ్స్ అలవాటు చేస్తే చాలని నటుడు విజయ్ దేవరకొండ తీవ్రంగా హెచ్చరించారు. డ్రగ్స్ మన జీవితాలను పూర్తిగా నాశనం చేస్తాయని తెలిపారు. ఒకసారి అలవాటు పడితే ఆ మాయ నుంచి బయటపడడం చాలా కష్టం అన్నారు. డ్రగ్స్ తీసుకునే వారిని దూరంగా ఉంచుకోవాలని, ఆరోగ్యంగా జీవించడమే విజయానికి మార్గమని యువతికి సందేశం ఇచ్చారు. మత్తు పదార్థాల వ్యసనానికి రాష్ట్రాలు, కుటుంబాలు భవిష్యత్తు బలైపోతాయని పేర్కొన్నారు. యువత తమ లక్ష్యాలను కోల్పోకుండా ఉండాలంటే డ్రగ్స్ కు పూర్తిగా దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారు, ఇంతమంది పెద్దలు వస్తున్నారు, ఇంత పెద్దగా జరుపుతున్నారు. ఈ మెసేజ్ కంపల్సరీ వెళ్ళాలని పిలిచినప్పుడు నాకు మళ్ళీ అర్థం కాలేదు. బట్ వెన్ ఐ సాట్ విత్ సమ్ పోలీస్ ఆఫీసర్స్, some senior police officers from the Telangana Police Department, and asked them, వాళ్ళని అడిగిన అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఎంత పెద్దగా జరుపుతున్నామంటే, వాళ్ళు నాకు జరుగుతున్న రియాలిటీ చెప్తున్నప్పుడు ఇమ్మీడియట్లీ అయితే తప్పకుండా రావాలి, మనోళ్ళతో మాట్లాడాలి, ఎవరు ఇలాంటి సిచ్యువేషన్స్ లో పడొద్దు అని అనిపించింది. చాలా మన డ్యూటీ లాగా అనిపించింది ఇది చెప్పడం. ఎందుకంటే మీలో ఎంతో మంది మమ్మల్ని ఇష్టపడతారు, మమ్మల్ని చూస్తారు, మమ్మల్ని ఫాలో అవుతారు. మనకి మన హెల్త్ ముఖ్యం, మనమంతా హ్యాపీగా హెల్తీగా ఉండాలి కదా. హెల్త్ లేకపోతే ఏం చేయలేము లైఫ్లో. మనం హెల్తీగా ఉండాలి, మన అమ్మ నాన్న గర్వంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అది ముఖ్యంగా. ఎసర్నో డబ్బులు ముఖ్యం, డబ్బులు ఉంటే కంఫర్ట్ ఉంటుంది. ఎవడేమన్నా నేను చెప్తున్నా, నేను డబ్బులు లేని లైఫ్ చూసినా, డబ్బులున్న లైఫ్ చేసినా, సక్సెస్ అండ్ మనీ విల్ ఆల్వేస్ గివ్ యూ కంఫర్ట్. ఇవి ముఖ్యము. ఈ మూడు మనకి హెల్త్ ఏదైనా ఇవ్వకపోతే, సక్సెస్ మనీ ఏదైనా ఇవ్వకపోతే, రెస్పెక్ట్ ఏదైనా ఇవ్వకపోతే దాంట్లో దిగడమే వేస్ట్. అది పెద్ద టైం వేస్ట్ పని. అది డ్రగ్స్ అనేది వై ఐఎమ్ టాకింగ్ టు ద యూత్, ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 30 years వరకు నా పర్సనాలిటీ నాకే తెలియదు. 30 తర్వాత నేనెవరిని, నేను ఎలాంటి మనిషిని, అప్పటి వరకు చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం ఫ్రెండ్స్ వల్ల, పక్కనున్న సిచ్యువేషన్స్ వల్ల. రకరకాల సిచ్యువేషన్స్ అరౌండ్ అస్ మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో యంగ్ ఏజ్ ఉన్నప్పుడు మనం చాలా కేర్ఫుల్ ఉండాలి. ఎవ్రీ డెసిషన్, మీరు ఈ ఏజ్లో తీసుకుంటున్న ప్రతి డెసిషన్ మీ లైఫ్నే చాలా ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ నాకు ఈ పోలీస్ ఆఫీసర్స్ ఏమన్నారంటే, ఇట్ ఈస్ ఈవెన్ ఆర్గనైజ్డ్ బై కంట్రీస్ అవుట్ సైడ్ ఇండియా. ఎందుకంటే ఇండియాలో యంగ్ పాపులేషన్ ఇస్ హ్యూజ్. మన యూత్, మన కంట్రీ, మన స్టేట్ పవర్, మన కంట్రీ పవర్, మన యూత్. ఓ కంట్రీని డిస్ట్రాయ్ చేయాలంటే ఏం చేయొచ్చు? వార్ చేయొచ్చు, టెర్రరిజం చేయొచ్చు. ఇంకో ఈజీ థింగ్ ఏంటంటే యూత్ని పాడు లేపితే. సో వీఆర్ సీయింగ్ ఈవెన్ ఇన్ ద బుక్, నాకు ఇప్పుడే ఒక బుక్ ఇచ్చారు, ఆ బుక్లో కూడా నార్కోటిక్స్ టెర్రరిజం అని ఒక సబ్జెక్ట్ ఉంది, ఒక పారాగ్రాఫ్ ఉంది. వేర్ కంట్రీస్ దట్ వాంట్ టు సీ ఇండియా నాట్ ప్రోగ్రెస్, ఈజియెస్ట్ వే. ఇప్పుడు మనం చూస్తున్నాం అమెరికా ఎంత ఎఫెక్ట్ అయింది. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలు సమర్థవంతంగా ఉన్నాయని నటుడు రామ్ చరణ్ ప్రశంసించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇటువంటి మంచి కార్యక్రమం జరుగుతున్నందుకు మేము సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు. గతంలో చిన్నపిల్లలకు ఐస్ క్రీంలలో డ్రగ్స్ పెట్టి ఇచ్చిన ఘటనలు చోటు చేసుకోవడం భయానకమన్నారు. స్కూల్ కి పంపించే స్థితిలో కూడా తల్లిదండ్రులు భయపడే పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ ఇప్పుడు ఆర్గనైజ్డ్ క్రైమ్ గా మారిందని తెలిపారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ కలిసి డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడాలని, డ్రగ్ ఫ్రీ తెలంగాణకు అందరూ తోడ్పడాలని రామ్ చరణ్ పిలుపునిచ్చారు. వీళ్ళందరూ చెప్పినట్టు ఇట్ ఈస్ ఆల్ అబౌట్ బీయింగ్ హై దట్ డే. విజయ్ చెప్పినట్టు కూడా మంచి హార్మోన్స్ రిలీజ్ చేసి, పొద్దున వర్కౌట్ చేసి, ఒక షూటింగ్కి వెళ్ళి ఈవినింగ్ వచ్చి ఒక మంచి గేమ్ ఆడి ఫ్యామిలీతో కొంత టైం గడిపి, క్వాలిటీ టైం గడపడం ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ టైం గడిపి మంచి స్నానం చేసి పడుకుని మళ్ళీ ఫ్రెష్గా లేవడంలో ఎంత హై ఉంటుందంటే మామూలుగా ఉండదు. గెటింగ్ అ గుడ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ అదొక హై, మంచి మార్క్స్ తెచ్చుకోవడం ఒక హై, ఫ్యామిలీతో ఈవినింగ్ క్వాలిటీ టైం స్పెండ్ చేయడం అది బ్యూటిఫుల్ హై, ఫ్రెండ్స్తో కూడా గడుపుతాం, ఒక స్పోర్ట్స్ తీసుకుందాం, గోపిచంద్ గారు చెప్పినట్టు లెట్స్ ప్లే స్పోర్ట్స్ ఇన్ ది ఈవినింగ్, ఆ హైయే వేరు. అలాగే వీ
షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఓన్ ఫ్యామిలీ. మన సిస్టర్స్, మన బ్రదర్స్, మన ఇంట్లో నుంచి మొదలు పెడతాం. వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ ఫ్యామిలీ, వీ షుడ్ ప్రొటెక్ట్ అవర్ స్కూల్. మన ఫ్రెండ్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం, మన భవిష్యత్తును మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. దిస్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్. ఇది ఇంత పెద్ద డ్రగ్స్ ఇంటర్నేషనల్ డ్రగ్స్ డే అబ్యూస్ అనే ఒక రోజు వస్తుందని నేను కూడా కళ్ళు అనుకోలేను. విల్ ఆల్ సపోర్ట్ తెలంగాణ గవర్నమెంట్. రైజింగ్ తెలంగాణ గవర్నమెంట్ కి కింద నుంచి బ్రష్ పెట్టిన ఇలాంటి ఒక సొసైటీని క్లీన్ చేసుకుంటూ వీ విల్ ఆల్ బీ పార్ట్ ఆఫ్ దిస్ డెవలప్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐ అప్రిషియేట్ the police department for taking it too seriously. Thank you so much sir. And ఆయన చెప్పినట్టు ప్రతి ఒక్కరూ ఒక సోల్జర్, ఒక సైనికుడిలా మారుతాం. ఆర్ వి గోయింగ్ టు డూ ఇట్? థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. లవ్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఎస్, మా అందరి తరఫున మేమే చెప్తున్నాం, వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ పెద్ది. రైట్, నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ ఎంపీ శ్రీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు టు ప్లీజ్ అడ్రస్ ది ఈవినింగ్. కొండా విశ్వేశ్వరరెడ్డి, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీ హీరోస్ రామ్ చరణ్ గారు, విజయ్ దేవరకొండ గారు, దిల్ రాజు గారు, మన స్పోర్ట్స్ ఐకాన్ పుల్లెల గోపిచంద్ గారు, సందీప్ సందల్య గారు, అనిత రామచంద్రన్ గారు, లక్ష్మణ్ గారు, మరి మీ రాజ్యసభ మెంబర్ అనిల్ కుమార్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, మోహంతి గారు, అందరు కూడా నమస్కారం. మోస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. యు ఆర్ అటెండింగ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ టుడే. సే నో టు రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తున్న వైఖరిని బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తిక్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. రైతులకు కేసీఆర్ కన్న తల్లి లాంటి వారు అయితే రేవంత్ రెడ్డి మాత్రం సవతి తల్లి లాంటి పాలకుడు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు, రైతు భరోసా వంటి పథకాలు రైతులకు సహాయంగా ఉండగా వాటిని ప్రకటించి బజార్లో సంబరాలు చేసుకోవడం నిజమైన సహాయమా అని ప్రశ్నించారు. కన్న తల్లి బిడ్డ ఆకలితో ఉంటే ఇంట్లో అన్నం పెడుతుందని, కానీ సవతి తల్లి నలుగురు చూస్తున్నారా లేదా అని బహిరంగంగా చూపుల కోసం భోజనం పెడుతుందన్నారు. కేసీఆర్ రేవంత్ పాలన మధ్య తేడా కూడా అదే తల్లుల మధ్య తేడాలాగే ఉందని కార్తిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏం పని చేస్తున్నారు? రేపు ఏ ఎన్నికలు వచ్చినారు? ముఖ్యంగా రైతు బంధు విషయంలో నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, మా రైతులు అడుక్కునే ఒక స్థాయికి తీసుకొస్తారా అంటున్నాను. చేతులు కట్టుకొని అడుక్కునే ఒక స్థాయికి రంగారెడ్డి జిల్లా రైతులను తీసుకొచ్చి మా పైసలు ఎప్పుడు ఇస్తారు మహాప్రభు అని ప్రభుత్వానికి అడుక్కునే వరకు మీరు మాకు ఇప్పటి వరకు రైతు బంధు పైసలు ఇంకా జమ చేయలేదంటే మా రైతులని మీరు ఎంత చిన్న చూపు చూస్తున్నారు అని స్పష్టంగా అర్థమవుతున్నది. ఆ రోజు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ముఖ్యంగా ఏదైతే రంగారెడ్డి వికారాబాద్ ప్రాంతం ఉన్నదో, పాలమూరు రంగారెడ్డి తీసుకొచ్చి ఈ యొక్క ప్రాంత రైతులకి సాగునీరు కల్పించాలా, ఈ యొక్క ప్రాంతానికి పరిశ్రమకు నీళ్లు కల్పించాలా, తాగునీరు కల్పించాలని కేసీఆర్ గారు ఒక మహా యజ్ఞం ప్రయత్నం చేస్తే ప్రారంభిస్తే మీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలమూరు రంగారెడ్డి యొక్క ప్రాజెక్ట్ని గంపెడు మట్టి పెట్టలేదు. పాలమూరుకి అయితే లాభం లేదు, ఇది రంగారెడ్డి జిల్లాకు లాభం లేకుండా పోయింది. ముఖ్యంగా రైతు బంధు విషయంలో ఇప్పుడు మీకు చెప్పినట్టు ఈ యొక్క అవమానాన్ని ముమ్మాటికి తెలంగాణ ప్రాంతంలో మా రంగారెడ్డి జిల్లా ప్రాంతంలో మా యొక్క రైతులు యాద పెట్టుకుంటారు. రేపు ఏ ఎన్నికలు వచ్చినా కూడా ముమ్మాటికి మీకు తగిన స్థాయిలో మీకు బుద్ధి చెప్తారని చెప్తున్నాం. ఎప్పుడు నిన్న మేము నిరవధిక దీక్షకు దిగుతామని చెప్పే వరకు పైసలు జమ చేయలేదు. ఇప్పటికీ చెప్తున్నా, ఒక వారం రోజుల లోపల రాష్ట్రం మొత్తం ఏదైతే మీరు రైతులకి పైసలు జమ చేస్తున్నారో అదే విధంగా జమ చేయకపోతే మా రైతులకు మున్మాటికి నేను నిరవధిక నిరాహార దీక్షకు దిగుతా అని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని చెప్పడం జరుగుతున్నది. ముఖ్యంగా సంబరాలు చేసుకున్నారంట. కాంగ్రెస్ పార్టీ రైతు బంధు విడుదల చేసినందుకు సంబరాలు చేసుకుందంటే ఎంత విడ్డూరంగా ఉన్నదంటే, ఏం చూసిన వాళ్ళకన్నా చేసే వాళ్ళకన్నా ఇబ్బంది అనిపించాలి. అరే మనం చేస్తున్నది నిజంగా ప్రజలు చూసినందుకు నవ్వుతున్నారా, హర్షిస్తున్నారా? మనం చేసినది నిజంగా కూడా కొత్తగా చేసినామా, పాతలు చేసినామా, పాత స్కీమ్ ని మనం అమలు చేస్తున్నామా,
పాత ఉన్న రుణమాఫీ మనం ఏమన్నా దాన్ని కంటిన్యూ చేసినామా లేదా ఏందనే ఆలోచన లేకుండా దేనికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఏపీ పీసీసీ చీఫ్ షర్మిలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవులు ఆస్తుల కోసం అన్నలతో చెల్లెళ్లు పోట్లాడుకుంటున్నారంటూ విమర్శించారు. కవిత తండ్రి కేసీఆర్, షర్మిల తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కాగా ఇద్దరి భర్తల పేర్లు కూడా అనిల్ కావడం గమనార్హమన్నారు. 60% జనాభా ఉన్న బీసీల నుంచి ఒక్కరు ముఖ్యమంత్రి కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐవీ లీడర్లు ఇచ్చే డబ్బులకు కూలి పనిచేస్తూ మరెన్నాళ్లు మోసపోవాలని ప్రశ్నించారు. ప్రజలు మేలుకొని తమ ఒట్టిబాటి ఓటును విలువైన వ్యక్తులకు ఉపయోగించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పంపించిన గాను ఏదో ఒక పార్టీలో చేరిపోతూ మీరు మోసపోకుండా అన్నాను. లక్షల మంది మోసపోయారు, 100,000 మంది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు రోడ్డు మీద తిరుగుతున్నాడు. అందులో 40 మంది నన్ను కలిశారు. అన్న పదవి ఇవ్వలేదని, రావాల్సిన ఆస్తి లక్షల కోట్లు తనకు పంచలేదని, తల్లి ద్వారా చర్చలు జరిపినా వినలేదని శర్మిలారెడ్డి గురించి మనకు తెలుసు. అయితే మరి ఇప్పుడు కవిత ఎందుకు వచ్చింది? అందుకే వచ్చింది, ఇంకొక అందుకు కాదు. అనేక పదవి ఇచ్చేశారు, లక్షల డబ్బులు ఇచ్చేశారు, కోట్లు నాకేం ఇవ్వలేదు. నేను అనుకుంటున్నా ఆర్టికల్ 14 నేను కూడా ఈక్వల్ కదా. ఆయనకు 3 లక్షల కోట్లు ఇస్తే నాకు 3 లక్షల కోట్లు ఇవ్వండి, ఆయనకు సీఎం పదవి ఇస్తే నాకు సీఎం పదవి ఇవ్వండి అని ఈ గొడవ. చంద్రశేఖర్ గారి కూతురు కవిత, రాజశేఖర్ గారి కూతురు శర్మిల, వీళ్ళిద్దరు హస్బెండ్లు అనిల్ భార్యలే. ఇద్దరికి ఆశలు ఆకాశాలు. ఈ కుటుంబ కుల పార్టీలు మనకు అవసరమా? ఇంకా మోసపోవడం అవసరమా? మనం బీసీలు 60% ఉన్నాం. ఒక్కరైనా ముఖ్యమంత్రి అయ్యారా? బడుగు బలహీన వర్గాలు ఎంతమంది ఉన్నాం? 90%. ఒక్కరైనా ముఖ్యమంత్రి అయ్యారా? ఇంకెందుకు మీరు మోసపోతారు? వాళ్ళు ఇచ్చిన ₹1,00,000, ₹100, ₹1,000 కూలి పని చేస్తారు. ప్రజాశాంతి పార్టీ ప్రజల పార్టీ, అప్పులు తీర్చే పార్టీ, అభివృద్ధి చేసే పార్టీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే పార్టీ. 12 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్లో, 10 లక్షల కోట్లు తెలంగాణలో అప్పులు తీర్చాలంటే నేను వెళ్ళే మార్గంలో మీరు వెళ్ళండి. 2 రాష్ట్రాలు బాగుపడతాయి, దేశం బాగుపడుతుంది, దేశం ద్వారా ప్రపంచం బాగు. ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరినంత వరకు షేర్ చేయండి. తిరుమల యాత్ర పేరుతో అలిపిరి నుంచి దర్శనం వరకు ఫేక్ యాప్ రూపొందించి డబ్బులు వసూలు చేస్తున్న వ్యవహారంపై జనసేన నేత కిరణ్ రాయ్ తీవ్రంగా స్పందించారు. ఇది టీటీడీ పవిత్రతకు భంగం కలిగించడమేనని పేర్కొంటూ హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తే పెద్ద యుద్ధమే చేస్తామని హెచ్చరించారు. అధికారికంగా టీటీడీకి సంబంధం లేని యాప్ల ద్వారా భక్తులను మోసం చేయడం తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం టీటీడీ చర్యలు తీసుకోవాలని, బాధ్యులపై కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. తిరుమల పవిత్రతకు తలకిందులయ్యే ప్రయత్నాలను ఏ రూపంలోనూ సహించబోమన్నారు. అల్లిపిరి టోల్ గేట్ నుంచి తిరుమల దర్శనం చేసుకుని మళ్ళీ లడ్డు తీసుకుని మళ్ళీ తిరుపతికి వెళ్ళి ఎలా వెళ్ళొచ్చు అని చెప్పి ఒక రూపంలో ఒక యాప్ క్రియేట్ చేసి అందులో దాన్ని సోషల్ మీడియాలో పెట్టి దాని ద్వారా ఉండి ఒకటి పెట్టి డాలర్స్ రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. దాంట్లో గేమ్ అంటే వెంకటేశ్వర ఆటలాడతారా, పిల్లచేష్టలు చేస్తున్నారు. మీరు మీ లిమిట్ ఉంటుంది, దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. దేవుడితో ఆటలాడటం ఏంది? భవిష్యత్తులో వెంకటేశ్వర స్వామి జోలికి రావాలన్నా, హిందూ మతాల జోలికి రావాలన్నా, ఇటువంటి యాప్ క్రియేట్ చేయాలన్నా, ఏమి చేయాలన్నా సరే వాళ్ళకి భయపడే విధంగా శిక్షలు పడాలి. దాని మీద చర్యలు తీసుకోవాల్సిందిగా చైర్మన్ గారు కోరం. దీని వెంటనే చైర్మన్ గారు స్పందించారు కాబట్టి ఇమ్మీడియట్లీగా కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి ఆ యాప్ని డిలీట్ చేసిన బాధ్యత టీటీడీ తీసుకోవాల్సింది కోరుతున్నాం. జూరాల ప్రాజెక్టును పరిశీలించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం సొంత జిల్లాలో ఉండే ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్ హయాంలో ముందే వర్షాకాలానికి అవసరమైన ప్రణాళికలు ఉండేవని ఇప్పుడేమీ కనిపించడం లేదన్నారు. జూరాల గేట్లు చెడిపోవడంతో పాటు వాటిని మూసి క్రేన్ కూడా పనిచేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గేట్ల మరామతులు చేయకపోవడం వల్ల వరద నీరు వృధాగా పోతుందని మండిపడ్డారు. అవసరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని, లేదంటే ఉద్యమానికి సిద్ధమవుతామన్నారు. వెంటనే అక్కడి నుంచి హుటాహుటిన ఇక్కడికి రావడం జరిగింది. మిత్రులారా, అసలు పాలమూరు జిల్లా, కర్నూలు జిల్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భారతదేశంలోని అత్యంత వెనుకబడినటువంటి లిటరసీ ఉన్నటువంటి జిల్లా ఇది, అత్యంత వెనుకబడిన జిల్లా ఇది. 14 లక్షల మంది వలస జిల్లా ఇది. దేశంలోనే చాలా వెనుకబడింది. భూములున్నా కూడా 2 నదులు ఉన్నాయి. కృష్ణా, తుంగభద్ర 2 నదులున్నా
కరువు కాటకాల్లో కొట్టుమిట్టేటువంటి జిల్లా. ఇలా 10 సంవత్సరాల కాలంలో వర్షాలు పడ్డాయంటే నీళ్లు జూరాలకు రాకముందే కేసీఆర్ గారు పోను ఎక్కడెళ్ళం అక్కడ వెళ్ళి ఒక్కొక్కరు ఒక రిజర్వాయర్ దగ్గర నిలబడి కూర్చొని నీళ్ళు వచ్చిన వెంబడే గేట్లు వేయించుకొని నీళ్ళు తీసుకుపోయే వాళ్ళం. గేట్లు రిపేర్ చేయించే వాళ్ళం. ఎండాకాలమే గేట్లు రిపేర్ అయ్యింది. కానీ ఇలా అధికారుల నిర్లక్ష్యం చూస్తుంటే అసలు ఏంది, వారం 10 రోజులు జూరాల కెపాసిటీ ఎంత ఉందో రోజు అంత కెపాసిటీ నీళ్ళు వృధాగా నది వెళ్ళిపోయింది. ఇలా నీళ్ళు వస్తున్నాయి. వర్షాకాలం ముందు వచ్చింది, పైన వర్షాలు పడితే నీళ్ళు వచ్చినాయి. ఎప్పుడు జరగలే అట్లా. తొందరగా నీళ్ళు వచ్చినాయి, తొందరగా నాట్లు వేసుకోవాలి, మళ్ళీ ఎండిపోయిన సేమ్ అనుకుంటే ఈరోజు చూస్తుంటే నిజంగా ఎంత బాగా అనిపిస్తుంది అంటే కళ్ళ ముందు నీళ్ళు ఇట్లా ఓడుతున్నాయి. అన్ని ఎండిపోయారులే. ఒక్క రోడ్డు నెయ్యి చూస్తే ఒకటి కాదు 10 రోడ్లు దిగిపోయినాయి. ఇక్కడ 10 రోడ్లు దిగిపోయినాయి. అన్ని గేట్స్ అన్ని కూడా, గేట్ వాల్స్ అన్ని కూడా ఖరాబ్ అయిపోయినాయి. ఆ క్రేన్, ఎమర్జెన్సీ క్రేన్, ఏం క్రేన్ అని, గ్యాంట్రీ క్రేన్ అంటే అర్జెన్సీగా ఇమ్మీడియట్ గా గేట్లన్నీ క్లోజ్ చేయడానికి ఉపయోగపడేది. క్లోజ్ చేయడానికి, ఓపెన్ చేయడానికి క్రేన్ పోయింది, గేట్ వాల్స్ పోయినాయి, రోడ్ పోయింది, రిపేర్ లేదు. సంగం మండల రిజర్వాయర్ దగ్గర కూడా గేట్ రిపేర్లు ఉన్నాయి. టీటీడీ పేరుతో నకిలీ యాప్ తయారు చేసి విదేశాల్లో డాలర్ల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందినట్లు టీటీడీ చైర్మన్ డిఆర్ నాయుడు వెల్లడించారు. ఈ వ్యవహారాన్ని టీటీడీ చాలా సీరియస్ గా తీసుకుంటున్నట్లు చెప్పారు. భక్తులను మోసం చేసే ఈ చర్యలపై ఇప్పటికే కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించినట్లు తెలిపారు. నకిలీ యాప్ ద్వారా టీటీడీ పవిత్రతను దెబ్బతీయాలనే చర్యలు జరగకూడదని, ఎవరైనా అలా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు శ్రీ కిరణ్ రాయల్ గారు ఒక వీడియో చూపించారు. అది అత్యంత దారుణంగా ఉంది. అదేవిధంగా కంప్లైంట్ కూడా చేశారు. అదేంటంటే తిరుమల ఎలా దర్శనం చేసుకోవాలి ఏంటి అనేటువంటి ఒక దేవస్థానం పేరు మీద ఒక డూప్లికేట్ యాప్ ఒకటి తయారు చేశాడు. అది చాలా క్రైమ్ అది. సో దానికి సంబంధించింది వాళ్ళు డాలర్ రూపంలో కూడా కలెక్ట్ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. దీని మీదుగా చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాం. ఇందులో పెట్టే ప్రశ్న లేదు. ఇప్పుడే నేను CBI ఫార్వర్డ్ చేసి కేసు రిజిస్టర్ చేయమని చెప్తాను. ఏమైనా ఇలాంటివి కూడా ఇంకా ముందు ఏదైనా జరిగితే కూడా. ఇవంటి IBTV అప్డేట్స్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.